ఇప్పుడు మాట్లాడినటువంటి పేరెంట్స్ లో ఒకళ్ళిద్దరు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక సోమవారం అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించాను మా పాపకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటి, మొత్తం 611 మంది పిల్లలకి కూడా స్క్రీనింగ్ చేసేసాము, కొంతమందికి నెగిటివ్ వచ్చింది, ఇంతమంది పాజిటివ్ వచ్చింది, ఇంతమందికి సీరియస్ వస్తే కేజీహెచ్ లో ఉన్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఫాదర్ చెప్పినటువంటిది ఏంటంటే, మాకెవరూ పిలవలేదు, నాకు నేనుగా అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించుకున్నాను, ఈ రోజు కేజీహెచ్ కు మా పాపని రిఫర్ చేశారని చెప్పారు. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంది. స్క్రీనింగ్ అందరికీ చేసేసామని చెప్పింది కూడా పచ్చి అబద్ధమే. ఎంత మందికి చేపించారు, ఎంత మందికి చేపించలేదన్నది కూడా అర్థం కావట్లేదు. రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. 6 పిల్లలు ఈ రోజు కేజీహెచ్ కి రావడం జరిగింది. క్లియర్ కట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా ఘోరమైనటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వస్తున్నారనేసరికి కొంతమందిని డిశ్చార్జ్ చేసేస్తున్నారు, తగ్గినా తగ్గకపోయినా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం. బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనటువంటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది అంటే ఈ ప్రభుత్వ అసమర్థత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా అందరికి స్క్రీనింగ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మా నియోజకవర్గంలో 2 యువకులు ఇదే పచ్చకామెరులతోటి చనిపోవడం జరిగింది. అంటే ఇది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవడం లేదు. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నందుకు నిజంగా దురదృష్టకరం.